श्रीराम शरणं मम 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 ॐ श्री सीतारामाभ्यां नमः। ॐ श्रीमात्रे नमः। ॐ ముముక్షు వ్యవహార ప్రకరణం దశమ సర్గము 10వ సర్గము. ఇప్పటి వరకు శ్రీరామచంద్రునికి వశిష్ఠ భగవానుడు దైవం కంటే పురుషకారమే బలవత్తరమైనదని, ఆ పురుషకారము శాస్త్రీయము అశాస్త్రీయము అనే రెండు విధాలుగా ఉంటుందని, శాస్త్రీయత వరింపదగినదని, అశాస్త్రీయత పరిహరింపదగినదని చెప్పి ఈ పరమసిద్ధిని పొందడానికి ఇటువంటి జ్ఞానము, ఏ ఉత్తమోత్తమైన జ్ఞానము అనుసరింపబడవలసి ఉన్నదో దానిని చెప్పటానికి ఉపక్రమిస్తూ ఆ జ్ఞానాన్ని అనుసరించి చేసేదే శాస్త్రీయమైన ప్రయత్నమని, కాబట్టి ఆ జ్ఞానాన్ని వినమని చెబుతూ ఇదిగో ఇలా అంటూ ఉన్నారు ఈ శ్లోకాలని. శ్రీ వశిష్ఠ భగవానుని ఉవాచ. యథా స్థితం బ్రహ్మతత్వం సత్తా నియతిరుచ్యతే సా వినేతుర్వినేతృత్వం సా వినేయ వినేయత అతః పౌరుషమాశ్రిత్య శ్రేయసే నిత్యవాంతవం ఏకాగ్రం కురు యచ్చిత్తం శృణు చోక్తమిదం మమ అవాంతరనిపాతీని స్వరూఢాని మనోరథం పౌరుషేణ ఇంద్రియాణ్యాసు సంయమ్య సమతాం నయ ఇహాముత్ర చ సిద్ధ్యర్థం పురుషార్థఫలప్రదాం మోక్షోపాయమయీం వక్ష్యే సంహితాం సారనిర్మితాం అపునర్గ్రహణాయాంతస్త్యక్త్వా సంసారవాసనాం సంపూర్ణౌశమ సంతోషావాదయోదారయార్థియా సపూర్వాపరవాక్యార్థ విచార విషయాహతం మనః సమరసం కృత్వా సానుసంధానమాత్మని సుఖదుఃఖక్షయంకరం మహానందైకకారణం మోక్షోపాయమిమం రామ వక్ష్యమాణం మయా శృణు ఇమాం మోక్షకథాం శ్రుత్వా సహ సర్వైర్వివేకిభిః వరం యాస్యసి నిర్దుఃఖం నాశో యత్ర న విద్యతే ఇదముక్తం పురాకల్పే బ్రహ్మణా పరమేష్ఠినా సర్వదుఃఖక్షయంకరం పరం ఆశ్వాసనం ధియః. ఏమంటున్నారంటే, బ్రహ్మతత్వము సత్తగను నేతిగను చెప్పబడుతున్నది. ఆ బ్రహ్మ ఎట్టివాడో దానిని అనుసరించే సర్వుల యొక్క అనుభవం కలుగుతూ ఉన్నది. యథాస్థితం బ్రహ్మతత్వం అన్నదానికి అర్థం అది. కాబట్టి బ్రహ్మదేవుడు ఏ విధమైన సంకల్పం చేస్తూ ఉన్నారో ఆ సంకల్పమే ఇక్కడ సత్యరూపమై ఉంటూ ఉన్నది. అదే నియతిగా వర్తిస్తూ ఉన్నది. కాబట్టి దీనినే బ్రహ్మతత్వం అనే పేరుతోటి చెబుతూ ఉన్నాం. ఆ తత్వం ఎట్లా ఉన్నదో అట్లే వర్తిస్తూ ఉన్నది. అదే పాలించేవాడు, పాలితుడు, పాలన. అదే రాజు, రాజ్యము, ప్రజలు. అదే దండన, దండితుడు, శిక్షణ, శిక్షితుడు. సర్వరూపాల్లో కనిపిస్తున్నది అదే. కాబట్టి ఇక్కడ నా రూపంలో, నీ రూపంలో, ఇక్కడ ఈ సభను అలంకరించి ఉన్న ఈ మహాత్ముల రూపంలో, నీ తండ్రి అయిన దశరథ మహారాజు రూపంలో గాని,
ఇప్పుడు ఈ మాటలను వింటూ ఉన్న ఇతరులైన పౌరులు, అంతఃపుర జనము, వీరి రూపంలో గాని, భవిష్యత్తులో ఈ మాటలను వినబోతూ ఉన్న, ఈ కథను చెప్పుకోబోతున్న వాళ్ళ రూపంలో కానీ కనపడుతున్నదంతా కూడాను బ్రహ్మతత్వమే తప్ప అన్యమైంది కాదు. కాబట్టి నాకు అన్యులెవరో ఉన్నారన్న భావనని విడనాడి నీ పూర్వ విచారణకి తగినట్లుగా విచారణ చేసి, నేను చెప్పబోయే మార్గంలో చక్కగా విచారణ చేసి నీవు పొందదలిచిన దానిని పొందవలసి ఉన్నది అయినా. కాబట్టి పౌరుషాన్నే ఆశ్రయించు, అదే నీకు నిత్య బంధువు. దానికంటే ఉత్తమమైన బంధువు మరొకడు లేనే లేడు. కాబట్టి నీ చిత్తాన్ని ఏకాగ్రపరచు, నేను చెప్పబోయే దానిని శ్రద్ధగా విను. ఇదే పౌరుషం యొక్క ప్రథమ రూపం. మొట్టమొదట ఉత్తమోత్తమైన జ్ఞానం ఇది అని చెప్పి నిర్ణయించాలి. నిర్ణయించిన తర్వాత ఆ జ్ఞానాన్ని శ్రవణం చేయడం మొదలు పెట్టాలి. ఈ శ్రవణము గురుముఖత జరగాలి. అది ఇప్పుడు సిద్ధమై ఉన్నది. ఈ ఉత్తమోత్తమైన జ్ఞానం యొక్క స్వరూపం ఏమిటి అనే దానిని ఇప్పుడు నీకు చెప్పబోతూ ఉన్నాను. మధ్య మధ్యలో వచ్చే ఇంద్రియపరమైన ఆటంకాలని, కోరికల్ని ప్రక్కన పెట్టాలి, నియంత్రించాలి. ఇది పౌరుషం అని చెప్పబడుతుంది. ఇది తర్వాత స్థితి. ఈ ఇంద్రియాలన్నిటినీ కూడాను ఇప్పుడు చేయబడే లక్ష్య సిద్ధి కోసం అవసరమైన కార్యక్రమం నందు మాత్రమే వినియోగిస్తూ ఉండడం ఏదైతే ఉందో దీనిని ఇంద్రియ జయం అనే పేరుతోటి కానీ, ఇంద్రియ నియమనము అనే పేరుతోటి కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి నీ శక్తియుక్తులను అన్నిటినీ కూడా ఈ పని మీదనే ఉంచవలసి ఉంటుంది. ఇది పౌరుషం యొక్క ప్రథమ స్వరూపం. ఇక జ్ఞానాన్ని వినడం, దాన్ని ఆకలింపు చేసుకోవడం అనే నిత్య విచారణ అనే కార్యక్రమం మొదలవబోతూ ఉన్నది. ఈ నిత్య విచారణలోకి నువ్వు ప్రవేశించి క్రమంగా విచారణని స్పష్టంగా, శుద్ధంగా కావించి గురు సహాయంతో దానిని సంపూర్ణం చేసుకో. దీనివలన నీకు ఈ లోకంలో పరమ సౌఖ్యము, పరలోక సౌఖ్యము, లోకాతీతమైన ఆత్మిక స్థితి, పరమపదము లభ్యమవుతాయి. ఇహాముత్ర చ సిద్ధ్యర్థం పురుషార్థ ఫలప్రదాం మోక్షోపాయమయీం వక్ష్యే సంహితాం సార నిర్మితాం. సకల వేదముల యొక్క సారము, సకల జీవనముల యొక్క సారము, సర్వసారము అయిన ఈ సంహిత మోక్షోపాయాలతో నిండి ఉన్నది. అందువల్ల ఈ సంహితని ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని మోక్షోపాయం అనే పేరుతోటి కూడా వ్యవహరించడం జరుగుతూ ఉన్నది. ఇది ఈ లోకంలో మేలు కోసం, పరలోకంలో మేలు కోసం, అదేవిధంగా లోకాతీతమైన కేవల స్థితి కోసం కూడా ఇది ఉపయోగిస్తూ ఉన్నది. కాబట్టి మరలా జన్మించకుండా ఉండడానికి, ఈ సంసార వాసనలన్నింటినీ త్యజించి వేయడానికి దీనిని ఆలంబనగా చేసుకోవాలి. ఈ జ్ఞానాన్ని, ఈ విచారణకు అనుగుణంగా శరీరాన్ని నియంత్రించడాన్ని సాధనగా గ్రహించాలి. అదేవిధంగా శమాన్ని, సంతోషాన్ని, శమం అంటే ఇప్పుడు చెప్పబడిన విషయమే, ఈ మనస్సుని, శరీరాన్ని అవసరమైన లక్ష్యం కోసం అదుపులో ఉంచడమే శమం. ఏది అవసర లక్ష్యమో తెలిసి ఉండడం వివేకం. కాబట్టి వివేకవంతుడవై ఆ శమాన్ని, మనం మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని అదుపులో ఉంచుకుంటూ సంతోషంగా దీన్ని అత్యుత్తమమైన దానిగా ఈ జ్ఞానాన్ని భావిస్తూ, దీనికంటే పరమమైనది లేదని చెప్పి దాన్ని పూజిస్తూ ఆ కార్యక్రమంలో ఉండాలి. ఇది ఎప్పుడు కూడాను కారణము, కార్యము, కారణాతీతము అనే విషయాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా నువ్వు చెప్తున్నావు. ఇంతకుముందు చెప్పిన మాటలను కానీ, వినపడిన మాటలను కానీ, రాబోయే మాటలను కానీ అన్నిటినీ కూడాను స్పష్ట రీతిని బోధపరచగలిగే తత్వం ఇది. దీని ద్వారా విషయ వాంఛలు, లేకపోతే విషయాలు అనే దాని ద్వారా కలుగుతున్న ఆత్మానుభూతికి కలిగే ఆటంకాలు విషయాల రూపంలో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మనస్సుని సమతాస్థితికి తీసుకుని వెళ్ళి చక్కగా చెబుతున్న విషయాన్ని
అనుసంధిస్తూ నీ యందు నీ మనసునందే ఈ సుఖదుఖాల్ని నశింపజేసే జ్ఞానాన్ని ఆస్వాదించవలసి ఉన్నది. ఇదే మహానందాన్ని పొందటానికి గల ఒకే ఒక్క ఉపకరణం. దీన్ని మించి మరొక ఉపకరణం అంటూ లేనే లేదు. కాబట్టి పరమోత్కృష్టమైన ఈ ఉపకరణాన్ని నీవు నువ్వు ధారణ చేయవలసి ఉన్నది. కాబట్టి ఈ మోక్షోపాయం అనే దీనిని రామా ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను, నా నోటి నుంచి నీవు చక్కగా దీనిని విని దీనిని చక్కగా విచారణ చేయి. నీవు ఒంటరిగా విచారణ చేయడం అనే కార్యక్రమమే కాకుండా నీవలే ఆలోచించగలిగే ఇటువంటి లక్ష్యం కలిగే మహాత్ములైన సత్సంగుల్ని, వివేకుల్ని ఆశ్రయించి, అంటే ఆ బృందంతో కూడి ఆ సంఘంలో దీనిని విచారణ చేయి. అప్పుడు నీవు కోరుతూ ఉన్న ఉత్తమోత్తమైన పరమపదము సునాయాసంగా లభ్యం అవుతుంది. అక్కడ మరణానికి, మరలా జననానికి తావులేదు. నిత్య జీవితమే తప్ప మరొకటేం లేదు. నిత్య జీవనం అర్థానికి అక్కడ ఒకసారి జనించిన తర్వాత ముక్తిని పొందినట్లయితే మరలా జనించవలసిన అవసరం లేని స్థితి. కాబట్టి దీన్ని నిత్య జీవనం అనే పేరుతోటి కూడా పిలుస్తాం. అక్కడ మరణం లేదు. మరణం లేని చోట మరలా పుట్టుక అనేది లేనే లేదు. ఇది ఇప్పుడు ఈ బ్రహ్మాండానికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన తొలి కల్పంలో చెప్పిన జ్ఞానం ఇది. ఈ జ్ఞానం ద్వారా సమస్తమైన దుఃఖాలు కూడాను నశించిపోతాయి, పరమశాంతి లభిస్తుంది. ఇది పరమజ్ఞానము అని వశిష్ఠ భగవానుడు ఇలా మధురంగా చెబుతూ ఉంటే శ్రీరామచంద్రుడు మరలా ఇలా ప్రశ్న వేశారు. ప్రభు, ఈ జ్ఞానాన్ని మొట్టమొదట ఎవరు విన్నారు? ఇది ఎవరికి బోధించబడింది? బ్రహ్మదేవుడు ఏ కారణం చేత దీన్ని చెప్పారు? మీకెలా ఈ జ్ఞానం మీ దాకా ఎలా చేరింది? ఈ విషయాన్ని మొట్టమొదటి నాకు చెప్పండి. ఇప్పుడు పూర్వాపర విచారణ చేయమని చెప్పి అటు గురువు చెప్పటంతో చటుక్కున ఆ పనిలోకి వెళ్ళిపోయారు. అయితే మీకు ఎలా దొరికింది? మొదట బ్రహ్మదేవుడు ఏ కారణం చేత చెప్పారు, ఎవరికి చెప్పారు, మీ దాకా ఎలా వచ్చింది? ఇప్పుడు నాకు చేరుతూ ఉన్న ఈ జ్ఞానాన్ని గురించి ఈ వివరం చెప్పండి స్వామి అని అడిగితే వశిష్ఠ భగవానుడు చెప్తూ ఉన్నారు. అత్యనంత విలాసాత్మా సర్వగ సర్వ సంశ్రయ యదాకాశో అవినాశాత్మా ప్రదీప సర్వజంతుషు స్పందాస్పంద సమాకారాత్ తతో విష్ణురజాయత స్యందమాన రసాపూరాత్ తరంగ సాగరాదివ సుమేరుకర్ణికాత్ తస్య దిగ్దలాత్ హృదయాంబుజాత్ తారకా కేసరవత పరమేష్ఠీ వ్యజాయత వేద వేదార్థ విద్దేవ మునిమండలమండితః సోసృజత్ సకలం సర్గం వికల్పౌఘం యథా మనః జంబూద్వీపస్య కోణేస్మిన్ వర్షే భారతనామని ససర్జ జన సర్గౌఘం హ్యాది వ్యాధి పరిప్లుతం. ఏం చెప్తున్నారంటే, అనంత విలాసాలకి, అనంతమైన ఈ బ్రహ్మాండాలకి, ఈ జీవ భావాలకి అన్నిటికీ కూడాను, అన్నిటిలో కూడాను తానే ఉండి, అన్నిటికీ ఆశ్రయమై ఉండి, అన్ని ఆశ్రయాల్లో కూడా తానే ఉండి, సమస్తానికి ఆధారమై ఉన్న చిదాకాశ స్వరూపుడగు నాశనమే లేని ఒక ఆత్మ ఉన్నాడు. అతడు సమస్తమైన జంతువులలో కూడా ఆత్మ రూపంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. అతడు పరమాత్మ. అట్టి చిదాకాశం నుంచి ఈ చిదాకాశము స్పందాస్పంద స్వరూపంలో ఉంటుంది. అటువంటి చిదాకాశం నుండి ఈ స్పందాలకి వికారమందని ఆ తత్వం నుంచి విష్ణువు పుట్టాడు. విష్ణువు
చిదాకాశం అనే దాని నుంచి ఉదయించిన చిదాకాశమే కాబట్టి, తరంగమే కాబట్టి దాని నుంచి వేరు కాదు. యథా పరబ్రహ్మస్ తథా హరి. పరబ్రహ్మం ఎట్లో అంటే చిదాకాశం ఎట్లో హరి కూడా అట్టే. పరం జగత్ స్వరూపంచ స ఏవ కేశవ. పరమతత్వము జగత్తత్వము కూడా ఆ కేశవుడే అని చెప్పి పురాణం చెబుతున్నట్లుగా ఈ స్పందాస్పంద రూపమైన ఆ చిదాకాశం నుంచి విష్ణువు కలిగాడు. ఆయన చిదాకాశానికి అనన్యుడు, అద్వితీయుడు. తరంగం ఎలా అయితే సాగరంలో తరంగం ఎలా అయితే కలుగుతుందో, చిత్సాగరం నుంచి చైతన్య తరంగం కలిగింది. ఈ చైతన్యము కేవలము కైవల్యము. ఆ తరంగం యొక్క గిరి నుండి అంటే పై స్థాయి నుంచి, దిక్కులనే అనుభవం నుంచి, ఆ హృదయ కమలం నుండి బ్రహ్మదేవుడు ఉదయించడం జరిగింది. ఆ బ్రహ్మదేవుడు ఈ లోకంలో కనపడుతున్న లోకాతీతమైన సమస్తమైన తెలివితేటలకి ప్రభువు, వాటన్నిటి గురించి స్పష్ట రీతిన ఎరిగి ఉన్నవాడు. అట్టి ఆ వేదాల్ని వేదార్థాలని ఆకలింపు చేసుకొని ఆ పరమజ్ఞానాన్ని ఉపాసిస్తూ పూజిస్తూ తన చుట్టూ చేరి ఉన్న దేవతలు మునులు అనే ఆ మండలాల చేత అంటే ఆ గుంపుల చేత చక్కగా వెలిగిపోతూ ఉన్న స్వామి బ్రహ్మదేవుడు. ఆయన ఈ లోకాలన్నిటినీ కూడాను సృష్టించాడు. ఈ లోకాలన్నిటినీ కూడాను ఎంతవరకు ఉండాలి అనే నిర్ణయం చేసే ఆయన కూడా ఆయనయే. ఇది ఎలా సృష్టించాడు ఆయన అంటే, మనస్సులో ఎలా అయితే నానా సంకల్పాలు కలుగుతూ ఉంటాయో, ఒక సంకల్పాన్ని వదిలి మరొక సంకల్పం మరలా వస్తూ ఉంటుందో తీసివేసి, ఆ విధంగా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా వచ్చిపోయేటట్లుగా ఆయన సృజించాడు. ఉన్న సమయంలో ఆ బ్రహ్మాండ అనుభవం కలుగుతుంది. మరొక అనుభూతికి తావిస్తూ అది మరుగైపోతుంది. తరంగం పుట్టి ఏ విధంగా అయితే తిరిగి పుట్టిన చోటనే లయమవుతుందో, పుట్టినప్పుడు వేరుగా ఎప్పుడూ పుట్టడం లేదు, కానీ వేరుగా అనుభవం కలుగుతూ ఉన్నది. కలిసిపోయిన తర్వాత ఎక్కడో వేరుగా ఎక్కడో కలిసిపోవటం లేదు, తనలోనే తను కలిసిపోయింది. తిరిగి ఆ తరంగం ఎక్కడ ఉన్నది అని చెబితే, తరంగం ఎప్పుడు మహాసముద్రమే తప్ప అన్యం కాదు. కాబట్టి తిరిగి తరంగ రూపాన్ని సంతరించుకొని పూర్వ తరంగమే ఇదే అని చెప్పి మాట్లాడితే ఎలా అయితే సబబు కాదో, అదే విధంగా ఈ అనేక బ్రహ్మాండాలు, అనేక జననాలు, అనేక మరణాలు, అలానే అనేక సృష్టులు, స్థితులు, ప్రళయాలు మాటిమాటికి కలిగిపోతూ ఉన్నాయి. ఇదే స్పందాస్పంద తత్వమే ఆ పరమతత్వం నుంచి ఈ విధంగా ఇక్కడ దాకా కూడాను అనుభవానికి వస్తూ ఉన్నది. ఇటువంటి సృష్టిలో జంబూ ద్వీపం యొక్క ఒకానొక చోట, భారతవర్షము అని చెప్పబడే చోట, భగవంతుడు బ్రహ్మదేవుడు ఈ జన సముదాయాన్ని సృష్టించి, అలా చూడగానే ఆ జన సముదాయం అంతా కూడాను మానసికమైన అజ్ఞానంతో, శారీరకమైన వ్యాధులతోటి నిండిపోయి బాధల్లో మునిగిపోవడం అనేది ఆయన కొంతకాలం తర్వాత గమనించారు. ఒకరినొకరు నశింపజేసుకోవడం, తన కష్టానికి తాను ఏడుస్తూ ఉండడం, నానా రోగాలతోటి మరణం వల్ల భయపడుతూ ఉండడం, ఈ దుఃఖం అంతా ఆయన గమనించాడు వీళ్ళలో. ఈ దుఃఖం వీళ్ళకి ఎలా తీరుతుంది అని చెప్పి పిల్లల కష్టాన్ని గమనించి బాధపడే తండ్రిలాగా ఆయన కూడా తన సృష్టి వైపు చూసి తానే కరుణభూని, ఇదిగో వీళ్ళందరి ఈ దుఃఖాన్ని అంతం చేయటం కోసం నేనేదైనా చేస్తాను, ఇప్పుడు ఎలా చేయాలి అని చెప్పి ఆలోచన చేసి ఆయన భగవంతుడు, ఈశ్వరుడైన, ఈ సమస్తమైన లోకాలకి ఈశ్వరుడైన బ్రహ్మదేవుడు తపస్సుని, ధర్మాన్ని,
దానాన్ని, సత్యాన్ని, తీర్థాన్ని సృష్టించాడు. సృష్టించి ప్రజలకు ఇచ్చాడు. తపస్సు, ధర్మము, దానము, సత్యము, తీర్థము ఏమిటివి? వీటి వివరాల్లోకి వెళ్లే ముందు ఈ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే, తపోధర్మ దాన సత్య తీర్థాలు అనేవి శుద్ధిపరుస్తాయి, పుణ్యాన్ని ఆర్జించి పెడతాయి, పాత్రతని ప్రసాదిస్తాయి. పాత్రత అన్నదానికి అర్థం ఏమిటి అంటే, శుభ్రత కలిగిన పాత్ర ఏదైతే ఉందో దాన్ని పాత్రత అంటారు. శుభ్రత కలిగి ఉండటాన్ని. ఎందుకంటే శుభ్రంగా ఉన్న పాత్ర యందు ఏ పదార్థాన్నైనా ఉంచటానికి అనువుగా ఉంటుంది. ఈ అనువుని సృష్టించడమే తపో ధర్మ దాన సత్య తీర్థాల యొక్క ప్రయోజనం. అయితే ఈ తపస్సు, ధర్మము, దానము, సత్యము, తీర్థము ఇత్యాదిగా కలిగిన ఈ సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో, సదాచారములు ఏవైతే ఉన్నాయో, వీటి వల్ల శుద్ధి కలుగుతున్న మాట వాస్తవమే గాని పాత్రకి పరమపదం మాత్రం వీటి వల్ల లభ్యం కాదు. కాబట్టి పరమపదాన్ని పొందాలంటే కనుక ఈ దేహభావాన్ని, ఈ దృశ్యభావాన్ని అంతరింపు చేయాలంటే కనుక పరమజ్ఞానమే మార్గం తప్ప తక్కిన వాటి వల్ల ప్రయోజనం లభ్యం కాదు అనే ఆలోచన చేసి, దీనిని జ్ఞానం అనే దానిని అలా నేరుగా అలా ఇచ్చి చేసేది కాదు కాబట్టి, మనసులో ప్రవేశపెట్టేది కాదు కాబట్టి, క్రొత్తగా పుట్టిన వాళ్ళకి కారణం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి, దీనిని నిరంతరము కూడాను జ్ఞానస్థితి యందు ఉంచడానికి అర్హులైన వాళ్ళు జ్ఞానాన్ని పొందటానికి వీలుగా వారికి బోధించే గురువులు అవసరము అనే విషయాన్ని బ్రహ్మదేవుడు గుర్తించి ఆయన అప్పటికప్పుడు సంకల్పించి నన్ను పుట్టించడం జరిగింది. ఆయన సంకల్పించడంతో ఆ బ్రహ్మదేవుని మనస్సు అనే మహాసముద్రం నుంచి, ఆయన సృష్టి అనే మహాసముద్రం నుంచి ఎక్కడి నుంచో చటుక్కున నేను పుట్టి ఆయన ఎదురుగా కూర్చున్నాను. ఆయన అక్షమాలను ధరించి ఉన్నారు, నేను కూడా అక్షమాలను ధరించి ఉన్నాను. ఆయన కమండలం ఉంది ఆయన చేతిలో, ఆ చేత కూడా కమండలం ఉన్నది. ఆయన కాషాయ వస్త్రాన్ని కట్టి ఉన్నారు, నేను కూడా కాషాయ వస్త్ర సహితున్నై ఉన్నాను. బ్రహ్మదేవుడు ఎట్లా ఉన్నాడో అచ్చు అటువంటి రూపునే నేను కూడా కలిగి ఉన్నాను. ఆయన మనస్సు ఏ విధంగా ఉన్నదో, బ్రహ్మతత్వమై ఉన్నదో, ఏ విధంగా ఆయన ఎటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడో అటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్న నిర్మల స్వరూపంతో ఆయన దగ్గరికి చేరాను నేను. కానీ నాకు కారణంగా ఆ స్వామి కనిపిస్తూ ఉన్నారు, ఆయనకి కారణం ఎక్కడా కనబడడం లేదు. ఇది స్థితి. అట్టి స్థితిలో ఆయన నన్ను చేరబిల్చి తన చేతితో దగ్గరగా లాక్కొని ఆయన ఆసీనుడై ఉన్న ఆ దివ్య కమలం యొక్క ఉత్తర దళం మీద, ఉత్తరం వైపు ఉండే ఆ పూరేకు మీద నన్ను కూర్చోబెట్టుకొని దగ్గరికి హత్తుకోవటం జరిగింది. ఇలా నేను ప్రశాంత చిత్తుడై ఆయన చెంతనే ఆయన ఒళ్ళో కూర్చొని ఉండగా ఆయన నా వైపు చూస్తూ, నాయన కాసేపు నీ మనస్సు కోతి వలె చంచలత్వాన్ని పొందుగాక, అజ్ఞానం నీ మనసులో ప్రవేశించుగాక. ఏ విధంగా అయితే మచ్చలేని చంద్రుని యందు కుందేలు అనే మచ్చ కలిగినందువల్ల శశాంకుడు అని చెప్పి పిలువబడుతున్నాడో, అలానే నిర్మలమైన నీ మనస్సునందు సంసారము అనే అజ్ఞానము కొంచెం సేపు వచ్చి చేరుగాక. ఈ మచ్చ చంద్రునిలోని మచ్చ వలె వాస్తవం కాదు, ఈ నీ అజ్ఞానం కూడా వాస్తవం కాదు. కానీ కాసేపు ఇలా దీన్ని, ఈ స్థితిని పొందు అని చెప్పి చెప్పడంతో నా మనసులో అప్పటి వరకు ఉన్న నిర్మలత్వము తొలగిపోయినట్లుగా అనుభవం కలిగింది. అన్యం తోచడం మొదలైంది.
సంసారంలో నానా బాధలు పడుతూ ఉన్న జనులందరూ కనపడడం మొదలయ్యారు. నేనెవరినని చెప్పిన ఈ శరీరం వైపు చూసుకోవడం జరిగింది, బ్రహ్మరూపమైన శరీరాన్ని. ఈయనెవరు అని చూడటం జరిగింది. ఈ జీవులు ఎందుకు బాధలు పడుతున్నారు, ఈయనెవరు, వీళ్ళకి ఆయనకి సంబంధం ఏమిటనే సంశయం కలిగింది. నేనెవరిని అనే ఆలోచన వచ్చింది. నేను ఎలా పుట్టాను, వీళ్ళందరితో నాకేమి పని, ఇత్యాది ఆలోచనలు వచ్చినాయి. అప్పుడు నేను ఆ ఆలోచనల్లోనే మునిగి ఏమీ మాట్లాడకుండా నా తండ్రి చెంతనే నేను అలా కూర్చొని ఉన్నప్పుడు ఆయన నా వైపు చూసి, నాయన ఎందుకు దుఃఖపడుతూ ఉన్నావు, ఈ దుఃఖాన్ని తొలగించుకునేటట్లుగా నీ దుఃఖం ఏమిటో చెబితే, నన్ను అడిగితే నేను ఆ పని చేసి పెడతాను కదా, అప్పుడు నువ్వు ఎప్పుడు సుఖంగా ఉండొచ్చు కదా, దుఃఖాన్ని వదిలిపెట్టొచ్చు కదా అని చెప్పి తిరిగి ఆయనే నాకు చెప్పడం జరిగింది, నన్ను అడగడం జరిగింది. ఆ విధంగా నన్ను అడగగా నేను ఈ మాట అనటం జరిగింది. తతపృష్ట స భగవాన్ మయా సకలలోకృత్ హేమ పద్మదళస్థేన సంసార వ్యాధిభేషజం కథం నాద మహాదుఃఖమయ సంసార ఆగతః కథం చ క్షీయతే జంతోరితి పృష్ఠేన తేన మే తజ్ఞానం సుబహు ప్రోక్తం యజ్ఞాత్వా పావనం పరం అహం పితురభిప్రాయ కిలాధిక ఇవ స్థితః. ఈ విధంగా నా చేత మరలా ఆయన అడిగించుకొని నాకు విస్తృతమైన ఈ పరమజ్ఞానాన్ని బోధించటం జరిగింది. ఆయన నేను అడిగిన మాటలు ఏమిటంటే, ఈ మహాదుఃఖమైనటువంటి ఈ సంసార సాగరం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా ఇది నాశనం అవుతుంది, ఈ జనన మరణాలనే ఈ చిత్రమైన ఈ దృశ్యం ఏమిటి, ఈ జీవులు బాధపడుతూనే ఉన్నారు, మరలా జననాన్ని కోరుతూ ఉన్నారు, మరణం వద్దు అనుకుంటున్నారు కానీ మరణాన్ని పొందుతూనే ఉన్నారు, మరలా జననం పొందుతూ ఉన్నారు. ఈ జన్మ మరణ పరంపర అనేది ఎంతకాలం సాగుతుంది, ఎలా ఆగిపోతుంది, ఈ బాధలకు కారణం ఏమిటి, నేనెవరిని, ఇత్యాది ప్రశ్నలు ఆయన్ని అడగడంతో ఈ విధంగా నాకు జ్ఞానాన్నంతా ఉపదేశించడం జరిగింది. చాలా ఎక్కువగా ఉపదేశించడం జరిగింది. మాటి మాటికి నాకు చెబుతూనే చాలా కాలం పాటు నాకు ఈ జ్ఞానాన్ని ఇవ్వగా, మొదట్లోనే నాకు నా తండ్రి చెబుతున్న విషయం అర్థమవుతూనే ఉన్నా ఆయన నా చేత మాటికి అడిగించుకొని మాటికి బోధించడం జరిగింది. అప్పుడు నన్ను నేను విదిత వేద్యునిగా గుర్తించగలిగాను. అనగా జరిగిపోయిన దానిని, ఇప్పటి వరకు అనుభవంలోకి వచ్చిన దానిని, ఇక ముందు అనుభవంలోకి రాగబోతున్న దానిని కూడాను గుర్తించగలిగే, వాటి సారాన్ని గుర్తించగలిగే వాడిగా నన్ను నేను అటువంటి ప్రకృతితో నేను స్థితుడినై ఉన్నట్లుగా, అటువంటి స్వభావంతో స్థితుడినై ఉన్నట్లుగా నేను ఆ జ్ఞానాన్ని విన్న తర్వాత గమనించగలిగాను. అప్పుడు ఈ జగత్కర్తయగు బ్రహ్మదేవుడు, నా తండ్రి, సకలానికి కారణమైన ఆ తండ్రి ఇలా చెప్పారు, నాయన, నా శాపం వల్లనే నీవు అజ్ఞాన పదవిని కొంతసేపు అనుభవించావు. అదేవిధంగా ప్రశ్నించమని నా చేత ఆదేశించబడి, సూచించబడి పృచ్ఛకుడుగా మారి నన్ను ప్రశ్నించావు. ఈ విధంగా నీకు జ్ఞాన సారాన్ని సమస్తము సిద్ధించటం కోసం అని చెప్పి, ఇహలోకంలో సుఖం కలగటం కోసం, పరమ పద ప్రాప్తి కలగటం కోసం అవసరమైన జ్ఞానాన్ని నీకు బోధించడానికి ఇదంతా చేయటం జరిగింది. ఇదిగో ఇప్పుడు నీ దగ్గర నా ముందు చెప్పిన అజ్ఞానం అనే శాపం తొలగిపోయింది. ఇది బ్రహ్మదేవుడు ఇచ్చిన శాపమే అయినా జ్ఞానం కలిగినట్లయితే శాపం తొలగిపోతుంది. బ్రహ్మశాపమే అయినా బ్రాహ్మణ శాపమే అయినా, ఏ శాపమైనా సరే, ఎటువంటి పాపమైనా సరే, ఈ జ్ఞానాన్ని వినటంతో, దీన్ని గురించి విచారణ చేయటంతో, ఈ మార్గమే జీవితం అని చెప్పి గుర్తించి దానిని అవలంబించడంతో సమస్తమైన పాపాలు, దోషాలు, దుఃఖాలు శమించిపోతూ ఉన్నాయి. నాయన, అట్టి జ్ఞానాన్ని నీకు, పరమ జ్ఞానాన్ని నీకు ప్రసాదించాను. ఈ విధంగా నేను నా తండ్రి దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని విని, బంగారం శుద్ధిపరచబడి
తిరిగి బంగారంతో ఏకమైనట్లు, ముఖ్య బంగారం అనంత బంగారంలోకి ఏకమైనట్లు నేను నా తండ్రి వల్లే ఏకాత్ముడయ్యాను. నా తండ్రి అయిన బ్రహ్మదేవునికి అన్యం ఎట్లా తోచదో అదే విధంగా నాకు కూడా అన్యము తోచదు. నాకు నా తండ్రికి భేదమే లేదు. నా ఈ స్వరూపం ఆ స్వరూపమే. కాబట్టి నీతోటి మాట్లాడుతున్నది సాక్షాత్తు సకల లోక సృష్టికర్త అయిన బ్రహ్మయే తప్ప అన్యము కాదు. ఇది ఈ జంబూద్వీపంలో, ఈ భారతవర్షంలో, ఈ అయోధ్యలో ఇది సాధ్యమైంది. ఇది ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నదంటే లోకానుగ్రహం కోసం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు నీ రూపంలో లోకం ఉన్నది. ఇదిగో నీ రూపంలో నీ మీద వర్షించబోయే జ్ఞానం ద్వారా ఈ లోకమంతా బాగుపడబోతూ ఉన్నది. నాయనా, నా తండ్రి ఇట్లా నాకు బోధించి, నాయనా మేధావి పుత్ర, నీవు ఆ భారతవర్షానికి వెళ్ళి, భూమి మీదకి వెళ్ళి, అక్కడ జనిస్తూ ఉన్న వారందరికీ, జనించి బాధలు పడుతున్న వారందరికీ కూడా, మరలా జననం కోసం ఎదురు చూస్తూ మరణిస్తున్న వారికి అందరికీ కూడాను ఈ పరమజ్ఞానాన్ని ఉపదేశించినట్లయితే ఈ క్రియాకాండని, తపోదాన తీర్థ ధర్మాలనే వీటన్నిటి యొక్క స్వరూపాన్ని, ప్రయోజనాన్ని కూడా స్పష్టంగా వాళ్ళకి వివరించి వాటి విధానాలను కూడా ఇచ్చినట్లయితే వాళ్ళు శుద్ధి కార్యక్రమంలో సదాచార రూపంలో పాటిస్తూ తమను తాము ఆ పరమజ్ఞానానికి అర్హులుగా చేసుకుంటూ ఉద్ధరించబడతారు, తమ తాము ఉద్ధరించుకుంటారు. కాబట్టి ఈ పనిలో ఎంతకాలమైతే ఈ సృష్టి ఉంటుందో అంతకాలం నువ్వు ఉండవయ్యా అని చెప్పి నన్ను నియోగించడం జరిగింది. నాకంటూ స్వయంగా పనింటూ ఏమి లేదు. ఇదే నా తండ్రి మాటయే నాకు కర్తవ్యము. ఇది శాస్త్రీయత, ఇదే పద్ధతి. నా స్వభావం కూడా ఇదే, నా ప్రకృతి ఇదే. ఎప్పుడు కూడాను అద్వైత్వం అనే అనుభూతి యందు ఓలలాడుతూ ఉండడం తప్ప, ఈ దృశ్యాన్నంతా పరికిస్తూ తండ్రి ఆజ్ఞను పాటించడం తప్ప మరొక పనంటూ నాకేమీ లేదు. కాబట్టి నేను మనసుతోటి వర్తిస్తున్నట్లుగా కనపడుతున్నప్పటికీ తండ్రి ఆజ్ఞ చొప్పున వర్తిస్తున్నాను. కాబట్టి నాకు పాపపుణ్యాలు లేవు. మనస్సు అనేది అస్సలకు లేనే లేదు. సంకల్ప వికల్పాలు అనేవి నా పట్ల వర్తించవు. నేను చేస్తున్నాను అనే భ్రాంతి నాకు లేదు. యథాప్రాప్తంగా ఏ ఏ కర్మలైతే అప్పటికి అవసరమవుతూ ఉన్నాయో వాటన్నిటినీ నిశ్చలంగా, నిర్మలంగా, ఇష్టంగా నేను అనుసరిస్తూ ఉన్నాను. అంతేకాని వశిష్ఠుడనే పేరుతోటి ఇతరుల కంటే వేరైన వాడిని, గొప్పవాడిని, శ్రేష్ఠుడిని అనే పేరుతోటి నేనే పని చేయడం లేదు. నాకు ఇతరులు లేరు, అన్యమే లేదు. ఇట్టి స్థితి యందు బ్రహ్మదేవుడు ఉంటాడు. ఈ స్థితిని పొందిన సర్వులు బ్రహ్మదేవులే అవుతూ ఉన్నారు. కాబట్టి నాయన, ఈ తత్వాన్ని ఎవరైతే గ్రహించగలుగుతారో వారు బ్రాహ్మీ స్థితిని పొందుతారు. ఈ విషయాన్నే భవిష్యత్తులో పరమాత్మయగు శ్రీ మహావిష్ణువు అర్జునుడు అనే ఆయనతోటి, అర్జునుడనే తన బంధువు, తన శిష్యుడు, ఉత్తముడు అయిన పాండవునితోటి ప్రవచించబోతూ ఉన్నారు. శేషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి అనే ఈ మాటలతో అతడు ప్రబోధితుడు కాబోతూ ఉన్నాడు. అతడు నరుడు ప్రబోధితుడైతున్నవాడు, ప్రబోధన కలిగిస్తూ ఉన్నవాడు, ప్రబోధిస్తూ ఉన్నవాడు నారాయణుడు అని చెప్పి శ్రీరామచంద్రునికి ముందు ముందు కూడా ఈ విషయాన్ని చెప్పబోతూ దాని గురించి వివరణంగా ఇక్కడ సూచన మాత్రంగా తెలియజేసి ఆయన ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. ఇది దశమ సర్గము. ఈ సర్గని ఇప్పుడు చెప్పిన విషయాలను ఇది ఒక కథారూపంలో అప్పుడు జరిగిన సంఘటనగా ఉన్నది కాబట్టి దీన్ని అంతవరకు తీసుకోండి. ఇందులో ముఖ్యంగా గ్రహించబడవలసింది ఏమిటి అంటే పౌరుషాన్ని ఆశ్రయించాలి. పౌరుషాన్ని శాస్త్రీయంగా ఆశ్రయించాలి. శాస్త్రము అంటే బ్రహ్మదేవుడు ఇచ్చినది, ఆయన ఉద్దేశ్యమే శాస్త్రము. ఈ లోకమంతా బ్రహ్మ సృష్టి కాబట్టి ఈ లోకంలో ఉండే బాధల్లో ఎలా తొలగిపోతాయి అన్నది బ్రహ్మదేవుని ఉద్దేశ ప్రకారమే జరుగుతున్నది కాబట్టి, అన్యంగా జరగదు కాబట్టి దానిని ఆశ్రయించటమే ఉండే ఒక్క
ముఖ్యమైన ఉపకరణం, ఆ, దారి, కర్తవ్యం. కాబట్టి దాన్ని ఆశ్రయించి పరమసిద్ధిని పొందాలి ఎవరైనా కూడా. కాబట్టి ఏమిటి ఆ పరమజ్ఞానం బ్రహ్మదేవుడు ఉపదేశించిన అన్నదంటే ఇప్పుడు నువ్వు వినబోతూ ఉన్నావు నాయన. ఇప్పటి వరకు చెప్పిన ఈ మాటలు కానీ నీ విచారణ రూపంలో నీకు ప్రాప్తించినది కూడా ఇదంతా కూడా బ్రహ్మ ప్రసాదమే. ఈ విషయాన్ని గుర్తించి ఆ ప్రసాదాన్ని సంపూర్ణంగా స్వీకరించడానికి, కేవల బ్రహ్మ పదవిని సాధించటానికి ఇదిగో నాయన నా చేయి పట్టుకొని నా వాక్యాన్ని నీ తలదాలుస్తూ దాని ప్రకారం విచారణ, అనుసంధానము ఇత్యాది ప్రక్రియలు సాగిస్తూ పని జరిగేంత వరకు కూడా విశ్రాంతిని కోరకుండా, విశ్రాంతిని కోరినా పని కోసం మాత్రమే మరలా విశ్రాంతిని కోరుతూ నీవు ముందుకు సాగవలసి ఉంటుంది. ఎప్పుడు నేను నీతోటి ఉంటాను. జై సద్గురు.